వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి డే 8 ఆఫ్ అవర్ 90 డేస్ సిపిఎఫ్ కోర్స్ అండి. లాస్ట్ క్లాస్లో మనం డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ సంబంధించి కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ సంబంధించి ఎంసీక్యూస్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్? డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్ అడుగుతున్నారండి. మనకి నేమ్లోనే ఉంది కదా ఆల్రెడీ, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఎంట్రీస్ అనేది టూ వైపులా ఎంటర్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎవరీ డెబిట్ దెర్ విల్ బీ ఏ కరస్పాండింగ్ క్రెడిట్. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు ఆన్సర్ అండి. ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ అనేది ఉంటుంది. ఇదే ఫండమెంటల్ ప్రిన్సిపల్ మన డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్కి. క్వశ్చన్ నెంబర్ 2, ఇఫ్ ఏ బిజినెస్ పర్చేస్ ఫర్నిచర్ ఫర్ క్యాష్ విచ్ టూ అకౌంట్స్ ఆర్ అఫెక్టెడ్? ఇక్కడ ఫర్నిచర్ అని ఉంది. ఆ ఫర్నిచర్ని ఎలా కొన్నాం? క్యాష్లో కొన్నాం కాబట్టి ఈ ఫర్నిచర్ అకౌంటు, ఈ క్యాష్ అకౌంటు రెండు అనేది అఫెక్ట్ అవుతాయండి. ఇది రెండు కూడా రియల్ అకౌంట్స్, అంటే రెండు అసెట్స్ కాబట్టి రియల్ అకౌంట్స్. రియల్ అకౌంట్స్ యొక్క ప్రిన్సిపల్ ఏంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇక్కడ ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ డెబిట్, క్యాష్ వెళ్తుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్ క్రెడిట్ అనేది దీని జనరల్ ఎంట్రీ. క్వశ్చన్ నెంబర్ 3, అకార్డింగ్ టు ద గోల్డెన్ రూల్స్ వాట్ ఈస్ ద రూల్ ఫర్ పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్ యొక్క గోల్డెన్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. పర్సన్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి రిసీవర్, గివర్ ఆర్ఆర్ అని ఉంటుంది లాస్ట్లో, గుర్తుపెట్టుకోండి సింపుల్గా. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. క్వశ్చన్ నెంబర్ 4, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్ అంటే ఏంది? అసెట్స్కి సంబంధించి ఉన్న అకౌంట్స్ అన్ని రియల్ అకౌంట్స్ కిందకి వస్తాయండి. ఇక్కడ కింది వాటిలో ఏది అసెట్ చూసుకుంటే మనకు సరిపోతుంది. ఇక్కడ క్యాష్ అనేది మనకి అసెట్ కాదు, క్యాష్ అకౌంట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి రామ్స్ అకౌంట్ ఉన్నది. రామ్ అంటే ఏదో డెటార్ అయి ఉండొచ్చు, లేదా క్రెడిటార్ అయి ఉండొచ్చు, లేదా క్యాపిటల్ అకౌంట్ అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. నెక్స్ట్ శాలరీ అకౌంట్. శాలరీ అంటే ఏంది? ఎక్స్పెన్స్ మనకి. సో ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ అకౌంట్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి కమిషన్ రిసీవ్డ్. కమిషన్ వచ్చింది కాబట్టి ఇన్కమ్ కూడా నామినల్ అకౌంట్. సో ఇక్కడ మిగిలినవి అన్నీ మనకి రియల్ అకౌంట్స్ కాదు, ఇక్కడ క్యాష్ ఒకటే రియల్ అకౌంట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ద ప్రాసెస్ ఆఫ్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ఏ సిస్టమాటిక్ వే ఈజ్ ఎ కీ ఫీచర్ ఆఫ్ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్. దిస్ ఎన్ష్యూర్స్ మనం సిస్టమాటిక్గా మన బుక్స్లో ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేస్తున్నామండి. ఇది వచ్చేసి డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క కీ ఫీచర్. ఇది ఏం చేస్తుందంటే మనకి కంప్లీట్ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుందండి. ఎలా అంటే మనం ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక డెబిట్ ఉంటే ఇంకో క్రెడిట్ ఉంటుంది, ఈక్వల్ అమౌంట్. డెబిట్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో క్రెడిట్ బ్యాలెన్స్ అమౌంట్ టాలీ అయ్యేలా మనం జనరల్ ఎంట్రీ అనేది ప్రిపేర్ చేస్తాం. ఈ విధంగా ఏంటంటే ప్రతి అమౌంట్ కానీ ట్రాన్సాక్షన్ కానీ మిస్ అవ్వదు. దీనివల్ల అయితే కంప్లీట్ రికార్డ్ అనేది మనం మెయింటైన్ చేయగలుగుతాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, వాట్ డస్ డెబిట్ సిగ్నిఫై ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్ పర్స్పెక్టివ్లో డెబిట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. డెబిట్ అంటే రియల్ అకౌంట్ దేనికి వాడతాం? మనం అసెట్స్కి వాడతాం. అసెట్స్ అంటే మనం బిజినెస్లోకి ఏవైతే వస్తాయో అవి ఫర్నిచరు, ప్లాంట్ అండ్ మెషినరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్, ఇవన్నీ రియల్ అకౌంట్ కిందకి వస్తాయి. సో రియల్ అకౌంట్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ ఏంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే బిజినెస్లోకి ఏది వస్తుందో దాన్ని డెబిట్ చేయమని. సో డెబిట్ వాట్ కమ్స్ ఇన్ అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7, ఏ బిజినెస్ పేస్ ఏ శాలరీ ఆఫ్ 8,000 ఇన్ క్యాష్, వాట్ ఈస్ ద కరెక్ట్ జనరల్ ఎంట్రీ? ఇప్పుడు బిజినెస్ ఏంటంటే శాలరీ పే చేసేస్తాం కాబట్టి శాలరీ అనేది మనకి ఏం అకౌంట్? శాలరీ అనేది ఎక్స్పెన్స్ కాబట్టి నామినల్ అకౌంట్. నెక్స్ట్ క్యాష్ అనేది ఏంది అకౌంట్? క్యాష్ వచ్చేసి రియల్ అకౌంట్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఎక్స్పెన్స్ పే చేస్తున్నాం కాబట్టి డెబిట్ ద శాలరీ అకౌంట్. ఓకేనా? శాలరీ అకౌంట్ డెబిట్ టు 8,000. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ ఏమవుతుంది? బిజినెస్ నుంచి వెళ్తుంది. ఓకేనా? రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంది? క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్యాష్ వెళ్తుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఇక్కడ శాలరీ ఎక్కడ డెబిట్ ఉంది, క్యాష్ ఎక్కడ క్రెడిట్ ఉంది అంటే మనకి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 8, ద డోల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ ఇంప్లైస్ దట్ ఎవరీ ట్రాన్సాక్షన్ అఫెక్ట్స్ అట్లీస్ట్ ఎన్ అకౌంట్లో. డ్యూయల్ ఆస్పెక్ట్ అని ఉంది అంటే రెండు ఆస్పెక్ట్లు అనే దాని మీనింగ్. ఇక్కడే నేమ్ ఉంది కాబట్టి ప్రతి ట్రాన్సాక్షన్ అట్లీస్ట్ 2 అకౌంట్స్ అన్నా ఎఫెక్ట్ అవుతుంది. మినిమం 2 అవుతుందండి, 3-4 అకౌంట్స్ కూడా అవ్వచ్చు. ఒకసారి డిస్కౌంట్ ఇస్తాము, డిస్కౌంట్ అప్పుడు ఏంది అడిషనల్గా డిస్కౌంట్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా మినిమం 2 అకౌంట్స్ అనేది ఇక్కడ మెయింటైన్ చేస్తాము డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టంలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ఏ నామినల్ అకౌంట్? నామినల్ అకౌంట్ ఏంటి? ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, లాసెస్, గెయిన్స్, ఇలా ఏవైతే ఉంటాయో అన్నింటినీ మనం నాన్ అకౌంట్లోకి మనం ట్రీట్ చేస్తాము. సో ఇక్కడ ఎక్కడ ఉంది ఆప్షన్లో చూసుకున్నట్టయితే అన్ అకౌంట్ రిలేటెడ్ టు ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్ అండ్ గెయిన్స్
నామినల్ అకౌంట్లో ఏముంటాయి? ఎక్స్పెన్సెస్, లాసెస్, ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఉంటాయి. ఓకేనా? ఈ అన్ అకౌంట్ దట్ ఆల్వేస్ హెస్ డెబిట్ బ్యాలెన్స్ అంటే డెబిట్ ఒకటే కాదు, డెబిట్ క్రెడిట్ కూడా ఉంటాయి కదా ప్రతి దాంట్లో. అన్ అకౌంట్ రిలేటెడ్ టు అసెట్స్ అండ్ ప్రాపర్టీ అంటే దీన్ని రియల్ అకౌంట్ అంటాము. అన్ అకౌంట్ ఫర్ ఏ డెబిట్ ఫర్ ఏ పర్సన్ అండ్ ఆర్గనైజేషన్ అంటే ఇదేమో అకౌంట్, పర్సనల్ అకౌంట్ అనేది ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 10, వై ద డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇంపార్టెంట్ ఫర్ అక్యురసీ? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది అక్యురసీ కోసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ అప్పుడు క్రెడిట్ బ్యాలెన్స్కి ఈక్వల్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే డెబిట్ ఆల్వేస్ క్రెడిట్ అనే ప్రిన్సిపల్ అనేది మనం ఫాలో అవుతాం కాబట్టి డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనకి ఏ డెబిట్ ఏ క్రెడిట్ మిస్ అవ్వదు. ఎందుకంటే ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఉంటుంది, ప్రతి క్రెడిట్కి ఒక డెబిట్ ఉంటుంది. వాటి యొక్క టోటల్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవ్వాలి. సో ఇది డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది మనకు గ్యారంటీ ఇస్తుంది. అందుకనే ఇది అక్యురసీ. నెంబర్ 11, ఇఫ్ ఏ బిజినెస్ రిసీవ్డ్ 5,000 ఇన్ క్యాష్ ఫ్రమ్ కస్టమర్ రామ్ ఫర్ సర్వీసెస్ ప్రొవైడెడ్, వాట్ ఈస్ ద క్రెడిట్ ఎంట్రీ? సో ఇక్కడ రామ్ అనే వ్యక్తి దగ్గర నుంచి మనం 5,000 రూపీస్ తీసుకుందండి మన బిజినెస్. ఎందుకంటే అతనికి ఏదో సర్వీస్ ప్రొవైడ్ చేసేసాం, దానికి కాను వచ్చింది. సో క్యాష్ వస్తుంది కాబట్టి మనకు బిజినెస్లోకి క్యాష్ అకౌంట్ డెబిట్ అవుతుంది. నెక్స్ట్ ఇతనికి ఏంటంటే సర్వీస్ ప్రొవైడ్ చేసాం, సర్వీస్ ప్రొవైడ్ చేసిన దానికి కాను మనకేమొచ్చిందంటే ఇన్కమ్ వచ్చింది. సో ఇన్కమ్ కాబట్టి ఇది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఆ ఇన్కమ్ని క్రెడిట్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేసాము, సర్వీస్ ద్వారా వచ్చిన రెవెన్యూ కాబట్టి సర్వీస్ అకౌంట్ క్రెడిట్ అని రాసుకుంటామండి. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 12, ద టర్మ్ క్రెడిట్ ఆర్ సింపుల్గా సిఆర్ అంటాము జనరల్లీ సిగ్నిఫైస్ ద డాష్ సైడ్ ఆఫ్ అన్ అకౌంట్. మామూలుగా డెబిట్ టు క్రెడిట్ అంటే డెబిట్ అంటే లెఫ్ట్ సైడ్, క్రెడిట్ అంటే రైట్ సైడ్ కదండి. దాన్ని సింపుల్గా మళ్ళీ ఏమంటామంటే డెబిట్ అంటే రిసీవింగ్ సైడ్ అంటాము, క్రెడిట్ అంటే గివింగ్ సైడ్ అని అంటాము. సో ఇక్కడ ఆప్షన్ సి గివింగ్ సైడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 13, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఎ కీ బెనిఫిట్ ఆఫ్ ద డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ ఇన్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్? డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల మనకు వచ్చే మెయిన్ బెనిఫిట్ ఏంది? డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంది? డెబిట్ ప్లస్ క్రెడిట్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాం, ఎప్పుడు వాటి బ్యాలెన్స్ అనేది టాలీ అవుతుంది, డెబిట్ టు క్రెడిట్. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్సెస్ అనేది మనకి కరెక్ట్గా ఉంటాయి అనేది మనకి ఎన్ష్యూర్ చేస్తుంది అకౌంట్. ఎందుకంటే డెబిట్ ఎప్పుడు క్రెడిట్కి ఈక్వలెంట్గా టాలీ అవుతూనే ఉంటుంది కాబట్టి. సో దీనివల్ల ఏంటంటే మనకు బ్యాలెన్స్ షీట్ కూడా ఎప్పుడు కూడా కరెక్ట్ బ్యాలెన్స్ని రిఫ్లెక్ట్ చేసే పాసిబిలిటీ అనేది డబుల్ ఎంట్రీ సిస్టమ్ వల్ల ఉంటుంది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14, ఏ ట్రాన్సాక్షన్ వేర్ గూడ్స్ వర్త్ 10,000 ఆర్ బ్రాట్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ సప్లయర్ ఏ ఇన్వాల్వ్స్. ఇప్పుడు మనము 10,000 వర్త్ ఉన్న గూడ్స్ని కొన్నాము, ఎవరి దగ్గర? సప్లయర్ ఏ అనే వ్యక్తి దగ్గర కొన్నాము. సో ఇప్పుడు గూడ్స్ కొంటున్నాం కాబట్టి మనకేమవుతుందంటే గూడ్స్ కాబట్టి ఇది పర్చేజ్ అకౌంట్ని డెబిట్ చేస్తాం. గూడ్స్ అనేది మనకి ఇక్కడ బిజినెస్ కోసం వాడుతున్నాం. సో ఇది వచ్చేసి ఎక్స్పెన్స్. ఓకేనా? ఈ ఎక్స్పెన్స్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ ప్రకారం ఏంది? ఎక్స్పెన్సెస్ని డెబిట్ చేయాలి. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్ ఇవి ఏంటంటే మనం క్యాష్లో వాడామనుకోండి, టు క్యాష్ అకౌంట్ అనేది క్రెడిట్ చేస్తాం. కానీ మనం ఏం చేస్తామంటే క్రెడిట్లో కొన్నాం, అంటే అప్పుగా కొన్నాం కాబట్టి ఏ వ్యక్తి దగ్గర అయితే అప్పు తీసుకున్నామో అతన్ని మనం క్రెడిట్ చేస్తాం. సో సప్లయర్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాం. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు సప్లయర్ అకౌంట్ క్రెడిట్. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 15, ద యూనివర్సల్ ఫీచర్ ఆఫ్ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ మీన్స్ ఇట్ ఈస్ యూనివర్సల్ అంటున్నాం కదా. యూనివర్సల్ అంటే ఏంది? అన్ని చోట్ల కామన్గా అప్లికబుల్ చేసేదాన్ని యూనివర్సల్ అంటాం కాబట్టి. సో మన ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఓన్లీ మన ఇండియాలోనే కాదు, ఎంటైర్ వరల్డ్లో వాడతాం. ఒక బిజినెసే కాదు, ప్రతి బిజినెస్ ఎవరు చేసినా సరే వాళ్ళందరూ కూడా ఈ డబుల్ ఎంట్రీ అకౌంటింగ్ సిస్టమ్ని ఫాలో అవుతాడు కాబట్టి. సో ఆప్షన్ బి యూజ్డ్ బై బిజినెసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, యూనివర్సల్ అనే ఫీచర్ యొక్క మీనింగ్. క్వశ్చన్ నెంబర్ 16, వాట్ ఈస్ ద రూల్ ఫర్ ఏ నామినల్ అకౌంట్? నామినల్ అకౌంట్కి ఉన్న రూల్ ఏంటి? నామినల్ అంటే ఏంటి? ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, లాసెస్, గెయిన్స్, వీటికి సంబంధించినది ఏవైనా సరే నామినల్ అకౌంట్లో చేస్తాం. నామినల్ అకౌంట్ యొక్క ప్రిన్సిపల్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. సో ఇక్కడ మనకి ఆప్షన్ డీలో ఉందండి, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కాబట్టి ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 17, ఇఫ్ యూ పే 2,000 టు సప్లయర్ రామ్ విచ్ 2 అకౌంట్ టైప్స్ ఆర్ ప్రైమరీ ఇన్వాల్వ్డ్? ఇప్పుడు మనము రామ్ అనే ఒక సప్లయర్కి ఏం చేస్తున్నాం అంటే 2,000 అనేది పే చేయడం జరిగింది కదా. సో ఇక్కడ ఏం అకౌంట్లో మనకి ఇన్వాల్వ్ అయినాయి? ఇక్కడ పే చేసాం కాబట్టి క్యాష్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి క్యాష్ అకౌంట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రామ్ అనే సప్లయర్కి పే చేస్తున్నాం కాబట్టి రామ్ అకౌంట్. సో ఈ క్యాష్ అకౌంట్ ఏంటి? రియల్ అకౌంట్.
అండ్ రామ్ అకౌంట్ అంటే ఎవరు రాము పర్సన్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ఓకేనా. సో ఇక్కడ రియల్ అకౌంట్ పర్సనల్ అకౌంట్ రెండు అకౌంట్స్ అనేది ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 ద అకౌంటింగ్ ఈక్వేషన్ అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ పర్ క్యాపిటల్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ విచ్ అకౌంటింగ్ కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే మనకి బ్యాలెన్స్ షీట్లో ఒక అసెట్స్ ప్లస్ లయబిలిటీస్ రెండు కూడా ఆల్వేస్ బ్యాలెన్స్ అవుతున్నాయంటే దానికి కారణం ఏంటి, మనం డబల్ ఎంట్రీ అనే ఒక అకౌంటింగ్ సిస్టమ్ని ఫాలో అవుతున్నాము. అకౌంటింగ్ సిస్టమ్ ఏ కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ అనే కాన్సెప్ట్ని ఫాలో అవుతుంది. ఈ ఆస్పెక్ట్ ప్రకారం ఏంటంటే ప్రతి డెబిట్కి ఒక క్రెడిట్ ఉంటుంది. డెబిట్లో ఉన్న ప్రతి బ్యాలెన్స్ కూడా క్రెడిట్లో ఉన్న టోటల్ బ్యాలెన్స్కి ఆల్వేస్ టాలీ అవుతుంది. ఇలా టాలీ అవ్వడం వల్లే మన బ్యాలెన్స్ షీట్ కూడా ఎప్పుడు అసెట్ సైడ్ లయబిలిటీ సైడ్ టాలీ అవుతుంది. సో ఇలా టాలీ అవ్వడానికి గల కారణం ఏంటి అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ అనే కాన్సెప్ట్. ఈ డ్యూయల్ ఆస్పెక్ట్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది, డబుల్ ఎంట్రీ అనే అకౌంటింగ్ సిస్టమ్ వల్ల మనకు వస్తుంది. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 19 అండ్ ఇంక్రీజ్ ఇన్ అన్ అసెట్ ఈజ్ రికార్డెడ్ యాజ్. ఒక అసెట్ మనకు పెరుగుతుంది అంటే ఏంటి, అసెట్ ఎలా పెరుగుతుంది, మనం కొన్నాం కాబట్టి మన బిజినెస్లోకి వస్తుంది కాబట్టి పెరుగుతుంది. ఇప్పుడు మన బిజినెస్లో 1 lakh ఉన్న ఫర్నిచరు ఇప్పుడు ఇంకో 1 lakh పెట్టి మనం కొంటున్నామంటే ఏంది, ఇప్పుడు 2 lakhs అయింది ఫర్నిచర్. ఎలా అయింది, మనం కొన్నాం కాబట్టి అయింది. అసలు ఫర్నిచర్ అంటే ఏంది, అసెట్. ఈ అసెట్స్ అన్నింటినీ ఏ అకౌంట్ ట్రీట్ చేస్తాం, రియల్ అకౌంట్ కిందకి ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు రియల్ అకౌంట్ ప్రిన్సిపల్ ఏంది, మన బిజినెస్లోకి ఏదన్నా వస్తే దాన్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు అసెట్ వచ్చింది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్ ఓకేనా. సో ఇప్పుడు అసెట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, డెబిట్ చేయాలి. డెబిట్ చేస్తే అసెట్ యొక్క బ్యాలెన్స్ అనేది పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 20 అండ్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూ ఇస్ రికార్డెడ్ యాజ్. మనకి రెవెన్యూ వచ్చి ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, ఇప్పుడు అసెట్ ఇంక్రీజ్ అయింది కాబట్టి డెబిట్ చేసేసాం. ఒకవేళ రెవెన్యూ ఇంక్రీజ్ అయిందంటే ఏంటి, రెవెన్యూ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఏదైనా వస్తువుని మనం సేల్ చేస్తే మన ఇంట్లో ఇంక్రీజ్ అవుతుంది. సేల్ చేస్తాం కాబట్టి మనం ఏం చేస్తామంటే రెవెన్యూ కాబట్టి అది మనకి ఇన్కమ్ని ఏం చేయాలి, నామినల్ అకౌంట్ ప్రకారం క్రెడిట్ చేయాలి. సో క్రెడిట్ అనేది ఇక్కడ ఆప్షన్ ఏ అనేది ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్. సో ఈ ఎంసీక్యూ సెషన్ అనేది ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.